back to our channel Teju Banu Vlogs. Banu, say hi. Hello. So ఈరోజు యాక్చువల్లీ నేను మార్నింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. చాలా వర్క్స్ ఉన్నాయి ఇంట్లో. అండ్ మేము జస్ట్ ఇప్పుడే తిరుమల స్టార్ట్ అయ్యాం. టైం 3:30 అవుతుంది, ఆఫ్టర్నూన్ 3:30. అండ్ ఈ ట్రిప్ ఏంటంటే మేము పెళ్ళైన వెంటనే నడిచి వెళ్ళాలి తిరుమలకి అని మొక్కుకున్నాం, బట్ 3 months నుంచి కుదరలేదు. అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ 3 months ఈ రోజు కుదిరింది. సో ఈ రోజు ఇప్పుడు 3:30కి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు వెళ్ళి నైట్ తిరుపతిలో స్టే చేస్తాం. స్టే చేసి రేపు ఎర్లీ మార్నింగ్ లేసి నడుచుకొని వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ మండే ఆఫ్టర్నూన్ కంతా నెల్లూరు రిటర్న్ అయిపోవాలి. ఇది మా ప్లాన్. సో చూద్దాం ఈరోజు ఎప్పుడు వెళ్తామో, తిరుపతికి ఎంతసేపట్లో వెళ్తామో చూద్దాం. అండ్ ఆల్సో తిరుపతిలో మేము ఊరికే ఈరోజు నైట్ అట్లా లోకల్ ఫుడ్ అట్లా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాము. ఐ వ్లాగ్ దట్ ఆల్సో. అండ్ అక్కడ రష్ ఎలా ఉందో తిరుమలలో చూడాలి. యాక్చువల్లీ లాస్ట్ వీక్ మేము వెళ్ళాల్సింది, బట్ అందరుండి చాలా రష్ ఎక్కువ ఉంది, దర్శనం ఎక్కువసేపు పడుతుంది అన్నారు. సో క్యాన్సిల్ చేసుకొని ఈ వీక్ వెళ్తూ ఉన్నాము. మమ్మీ కాల్ చేస్తా ఉన్నారు. సో మేము స్టార్ట్ అయిన 20 minutes తర్వాత ఇక్కడ పెట్రోల్ ఫిల్ చేసుకోవడానికి ఆగాము. ఇది కరెక్ట్గా మనుబోల్ దగ్గర అనమాట. సో ఇక్కడ పెట్రోల్ ఫిల్లింగ్ దగ్గరే ఇన్ అండ్ అవుట్ స్టోర్ ఉంది. యాక్చువల్లీ ఇది నెల్లూరులో కూడా ఉంది, బట్ ఇక్కడ ఉండే ఇన్ అండ్ అవుట్ స్టోర్లో అసలు ఎన్ని వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయంటే యూ కెన్ సీ. అసలు చాలా పర్ఫ్యూమ్స్ కానీ, హెయిర్ కేర్ రిలేటెడ్, స్కిన్ కేర్ రిలేటెడ్, మేకప్ అండ్ ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. నెల్లూరు ఇన్ అండ్ అవుట్లో కూడా ఇన్ని లేవు. అండ్ ఇక్కడైతే జస్ట్ స్నాక్స్ చాలా కొన్నే తీసుకున్నాం, బికాస్ మేము అప్పుడే లంచ్ చేసి స్టార్ట్ అయ్యాం కదా. సో ఎక్కువ ఆకలిగా కూడా లేదని జస్ట్ ఆ 3 packets ఆఫ్ చిప్స్ తీసుకున్నాం అంతే. అండ్ తీసుకొని ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయాము. ఒక 15 minutes అలా పట్టింది అక్కడ అంతే.
ఆ రోజు వెదర్ అయితే చాలా బాగుండింది. మేము ఆల్మోస్ట్ కాళహస్తి వరకు వచ్చేసాము. చాలా క్లౌడీగా చాలా బాగుండింది. వర్షం అయితే పడలేదు కానీ కూల్గా క్లౌడీగా బాగుండింది. అండ్ ఇక్కడ బానుని చూస్తున్నారా, తన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ సాంగ్స్ పెట్టుకొని ఇక్కడ ఫుల్ పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. చూస్తున్నారు కదా, వెదర్ క్లౌడీగా చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే మేము తిరుపతి ఎంటర్ అయిపోయాం. సో మేము ఏం చేస్తున్నామంటే ఈ ఎయిర్పోర్ట్ రోడ్లో నుంచి వెళ్తున్నాం తిరుపతి లోపలికి. ఈ రోడ్ అయితే ట్రాఫిక్ ఏమి ఉండదు అండ్ రోడ్ కూడా చాలా బాగుంటుంది, అట్లా ఫుల్ షెట్లతో చాలా బాగుంటుందని మేము ఎప్పుడైనా ఈ రోడ్లో నుంచే వెళ్తూ ఉంటాము. రీచ్డ్ తిరుపతి బై 6:30 అలా రీచ్ అయిపోయాము. అండ్ రీచ్ అయిన తర్వాత బానుకు కొంచెం ఏదో వర్క్ ఉండింది. సో తను వర్క్ చూసుకుంటూ ఉన్నాడు. అండ్ ఆఫ్టర్ హిస్ వర్క్ ఇస్ డన్ మేము డిన్నర్ చేయడానికి ఇక్కడ ఈ గ్రీన్ మెరిడియన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఈ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. ఇట్స్ అ ప్యూర్ వెజ్ రెస్టారెంట్. సో టెంపుల్కి వెళ్తున్నాం కదా, ఓన్లీ వెజ్ తినాలనుకున్నాము. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఆ రోజు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఉండింది. సో బాను అది చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు, తన క్రికెట్ అంటే పిచ్చి. అండ్ ఈ రెస్టారెంట్ అయితే ఇట్స్ అ ప్యూర్ వెజ్ రెస్టారెంట్. ఫుడ్ అంబియన్స్ అంతా చాలా బాగుండింది. సో ఇక్కడ మేము కడాయి పన్నీర్ అండ్ నాన్స్ ఆర్డర్ చేసుకున్నాం. అండ్ డిన్నర్ చేసేసి ఇంకా మేము వీఆర్ స్టేయింగ్ ఎట్ అవర్ రిలేటివ్స్ ప్లేస్. సో వెళ్ళి నిద్రపోయాం బికాస్ మార్నింగ్ మళ్ళీ 3 o'clock అంతా వీ హ్యావ్ టు గో టు టేక్ టోకన్స్. ఇంకా డిన్నర్ చేసి వెళ్ళి పడుకునేసాము. తిరుపతికి వచ్చిన నెక్స్ట్ డే టైం ఇప్పుడు మార్నింగ్ 3 o'clock అవుతుంది. అండ్ మేము నడవడానికి ఇంకా స్టార్ట్ అయిపోవాలి తిరుమల నడవడానికి. ఫస్ట్ అయితే కింద టోకన్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఇప్పుడు టోకన్స్ తీసుకొని ఇంకా వెంటనే తిరుమల నడవడం స్టార్ట్ చేసేస్తాము. చూస్తాం టోకన్స్ ఎక్కడ ఇస్తున్నారో కనుక్కొని వెళ్తాం. ఇప్పుడు ఐల్ అప్డేట్ యు గైస్. సో మేము ఇప్పుడే టోకన్స్ తీసుకున్నాం. టోకన్స్ ఎక్కడ ఇస్తున్నారంటే ఇక్కడ భూదేవి కాంప్లెక్స్ అని ఉంది. మేము 3:40కి అలా వెళ్ళాం క్యూలోకి. అంటే 20 minutesలో టోకెన్ వచ్చేసింది. అంటే ఇప్పుడు లగేజ్ పెట్టడానికి బాను ఇక్కడ 1 second అంటే తిరుమల ఎంట్రీ ఉంది కదా, దీనికి ఎగ్జాక్ట్ అక్కడ కనిపించే బిల్డింగ్ ఆపోజిట్లో ఇక్కడ లగేజ్ పెట్టడానికి వెళ్ళాడు. సో లగేజ్ డైరెక్ట్ మనకు తిరుమలకు వచ్చేస్తుంది. బికాస్ మనం నడిచి వెళ్తున్నాం కదా, అందుకని లగేజ్ ఫస్ట్ కింద పెట్టేస్తున్నాం. అండ్ లగేజ్ పెట్టి వచ్చిన వెంటనే విల్ స్టార్ట్ అవర్ వాక్. అండ్ టెంకాయ కొట్టేసి ఇక్కడికి వచ్చి కడ్డీలు వెలిగించి స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసాం. ఈ ప్లేస్లో ఒక్కటే కొంచెం క్రౌడ్గా అనిపిస్తుంది బికాస్ అందరూ టెంకాయలు కొట్టడానికి ఆగిపోతున్నారు కదా. సో అక్కడ కొంచెం జనాలు ఎక్కువ ఉన్నారు. దీని తర్వాత క్రౌడ్ అలా ఏం లేదు, ఈజీగా నడిచి వెళ్ళిపోవచ్చు. అండ్ మేము ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయ్యేసరికి ఐ థింక్ 5 to 5:30 మధ్యలో అలా, అప్పుడు టైం అక్కడ అంత అవుతుంది. 5 to 5:30 మధ్యలో అలా అవుతుంది టైం. అండ్ నాకైతే మేము టోకన్స్ తీసుకోవడానికి వెళ్ళే ముందు నాకైతే వామిటింగ్ అయింది. ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల ఏమో తెలియదు. అండ్ ఎర్లీ మార్నింగ్ లేసాం, ఎందువల్ల అయిందో నాకు కూడా తెలియదు. అండ్ వామిటింగ్ అయింది. ఐ వాజ్ ఫీలింగ్ వెరీ వీక్. అసలు నేను ఎక్కలేనేమో అనిపించేసింది నాకైతే. బట్ ఇట్స్ ఓకే, ఎలాగో ఎక్కాను. అసలు ఎక్కేటప్పుడు కూడా నాకు వామిటింగ్ సెన్సేషన్, కడుపులో తిప్పడం ఇలానే అనిపించింది. బట్ ఆఫ్టర్ 1 hour ఐ వాజ్ ఫీలింగ్ గుడ్. సో చూడండి మీరే నేను అసలు ఎలా ఎక్కాను అని.
సైడ్. హాయ్ గైస్, తేజు చూడండి. ఎంత కష్టపడే కతుందో. అమ్మాన్ ఇదే గాలిగోపురం. సో 2100 స్టెప్స్ క్రాస్ చేసాం. అండ్ ఫైనలీ ఆఫ్టర్ 2100 స్టెప్స్ అనుకుంటాను వి రీచ్డ్ దిస్ పాయింట్, గాలిగోపురం. ఇక్కడ ఏంటంటే మీకు ఏమైనా జెరాక్సెస్ అవి కావాలంటే ఇక్కడ అవైలబుల్ ఉంది, ఇక్కడ తీసుకోవచ్చు. మాకు కూడా ఆధార్ కార్డ్ జెరాక్స్ కావాల్సి ఉండే రూమ్ కోసం, మేము ఓన్లీ ఒరిజినల్స్ తెచ్చుకున్నాం. సో మేము కూడా ఇక్కడ ఆగి జెరాక్స్ అవి తీసుకున్నాం. అండ్ ఎట్ దిస్ పాయింట్ ఇక్కడ నుంచి అయితే ఫుల్ వాకింగ్ పాత్ లాగా ఉండింది, స్టెప్స్ ఏం లేవు. అండ్ ఐ వాస్ ఫీలింగ్ మచ్ బెటర్ ఎట్ దిస్ పాయింట్. మధ్యలో ఒకసారి ఓఆర్ఎస్ ఏదో తాగాను. ఆఫ్టర్ దట్ ఐ వాస్ ఫీలింగ్ మచ్ బెటర్. నైట్ ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల అనుకుంటాను నాకు అలా వామిటింగ్ అయింది. నైట్ యాక్చువల్లీ నిద్రపోవాలని తొందరగానే ఇంటికి వెళ్ళాం, బట్ ఆ రోజు బాను మ్యాచ్ చూస్తూ కూర్చున్నాడు. ఇంకా నేను కూడా మేల్కొని మ్యాచ్ చూస్తూ ఉన్నాను. సో లేట్ అయిపోయింది పడుకోవడం. అండ్ మార్నింగ్ 2 o'clockకి లేచి రెడీ అయ్యాము. సో అందువల్ల ఏమో నాకు అలా వామిటింగ్ అయింది. ఇక్కడ నుంచి అయితే ఐ వాస్ ఫీలింగ్ మచ్ బెటర్ అండ్ మంచిగా ఎనర్జెటిక్గానే ఉన్నింది. అండ్ అసలు మధ్యలో ఫుడ్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయంటే నాకు తెలియదు, బికాస్ నేను ఫస్ట్ టైం కదా ఎక్కడం. చాలా అంటే చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి, చాలా షాప్స్ ఉన్నాయి. అండ్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, టిఫిన్స్ షాప్స్ కూడా ఉన్నాయి చాలా దగ్గరలో. కూల్ డ్రింక్స్, బిస్కెట్స్, లైక్ చిప్స్, చాలా అంటే చాలా ఉన్నాయి. కింద నుంచి ఏది క్యారీ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ లాగా వచ్చింది, చాలామంది ఆగున్నారు ఇక్కడ. సో మేము కూడా ఆగి వాటర్ అవి తీసుకున్నాం ఇక్కడ. అండ్ మధ్యలో ఇలా ఒక దగ్గర ఒక గార్డెన్ లాగా వచ్చింది, చాలా బాగుంది. అండ్ నేను ఇంకా బాను అడుగుతూ ఉన్నాను, ఇంకా ఎంత దూరం, ఇంకా ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, ఇలా అడుగుతూ ఉన్నాను. అని చెప్పాడు, ఇట్లా మోకాళ్ళ పర్వతం వస్తే అదే లాస్ట్, ఆఫ్టర్ దట్ ఇంకా తిరుమల వెళ్ళిపోతాము. సో ఐ వాస్ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు తిరుమల వెళ్దాం, రెస్ట్ తీసుకుందామని, బికాస్ ఫుల్ స్లీప్ డిప్రైవ్డ్ ఉన్నాను కదా. సో వెళ్ళి ఫస్ట్ నిద్రపోవాలనిపించింది నాకు. అండ్ ఫైనల్లీ ఇక్కడైతే వీఆర్ గోయింగ్ టువర్డ్స్ మోకాళ్ళ పర్వతం. ఇంకా అదే ఇక్కడ నడిచాక ఇంకొంచెం ఇక్కడ ఎంత ఒక 10-15 minutes వాక్ అనుకుంటా. ఆఫ్టర్ దట్ మోకాళ్ళ పర్వతం అయితే వచ్చింది. మోకాళ్ళ పర్వతం లాస్ట్ అన్నమాట. సో ఇది కానీ ఎక్కామంటే ఆల్మోస్ట్ తిరుమలకి రీచ్ అయిపోయినట్టే. సో ఇప్పుడు వరకు అయితే మాత్రం ట్రిప్ బాగా జరిగింది. కొంచెం తేజు అయితే మాత్రం స్టెప్స్ ఎక్కడం అప్పుడు కొంచెం ఇబ్బంది పడింది, కానీ ఓకే తర్వాత బాగా ఎక్కింది. ఐ హోప్ యూ. కానీ క్లైమేట్ మాత్రం చాలా బాగుంది తిరుమలలో. ఎవరైనా తిరుమలకి విజిట్ చేయాలనుకున్న వాళ్ళైతే ఇదైతే బెస్ట్ ప్లేస్ టైం అనమాట రావడానికి. సో క్రౌడ్ కూడా అంత హెవీగా ఏం లేరు, నార్మల్గానే ఉన్నారు.
మేము తిరుమల ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ అయితే లగేజ్ కలెక్ట్ చేసుకున్నాం. ఎంటర్ అయిన వెంటనే అక్కడ లగేజ్ కౌంటర్స్ ఉంటాయి. మేము కిందే లగేజ్ సబ్మిట్ చేసాం కదా, అది వచ్చేసి ఉండింది. మేము నడిచి వెళ్ళేసరికి ఆ లగేజ్ తీసుకొని రూమ్ దగ్గరికి వెళ్ళి చెక్ ఇన్ అయ్యి లగేజ్ అంతా అక్కడ పెట్టేసి ఇక్కడ వెంగమాంబ అన్నప్రసాదంకి వచ్చాం లంచ్కి. సో ఎప్పుడు తిరుమల వచ్చినా ఒక్క మీల్ అయినా ఇక్కడ తింటాము. సో వచ్చి అక్కడ లంచ్ చేసేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫుల్గా నిద్రపోయి 6:30కి అలా లేసాము. నేనైతే 3 పిడికలు ఇవ్వాలని మొక్కుకోనున్నా. సో ఇక్కడికి వచ్చి ఇది ఎక్కడంటే రామ్ బగీచా గెస్ట్ హౌస్ దగ్గర, మేము ఉంటున్న రూమ్స్ దగ్గర ఇది అవైలబుల్ లేదు ఇవ్వడానికి. సో ఇక్కడికి వచ్చి 3 పిడికలు ఇచ్చేసి 7:30కి అంతా రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఇంకా పైకి కూడా వెళ్ళలేదు రూమ్కి కూడా, కిందే ఒకేసారి డిన్నర్ చేసేసి వెళ్ళిపోదామని. సో వీఆర్ స్టేయింగ్ ఎట్ దిస్ వరాహస్వామి రెస్ట్ హౌస్. ఇదైతే టెంపుల్కి చాలా దగ్గర అండ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు వెంగమాంబ. జస్ట్ రోడ్ క్రాస్ చేస్తే వెంగమాంబ అన్నదానం ఉంటుంది. అండ్ ఈ రూమ్స్ పక్కన లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ ఒక షాప్ ఉంటుంది, అక్కడ డిన్నర్ చేసాం. అక్కడైతే టిఫిన్స్ చాలా బాగున్నాయి అండ్ స్పెషల్లీ దిస్ చోలే భటూరే చాలా బాగుంది. అండ్ ఆల్సో ఆపోజిట్లో ఒక టీ స్టాల్ ఉంది, అక్కడ అల్లం టీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఎవరైనా ఇక్కడ స్టే చేస్తుంటే ప్లీజ్ ట్రై అవుట్ దిస్ టూ. అండ్ మాకు పక్క రోజు దర్శనం స్లాట్ 4 o'clockకి ఇచ్చారు. సో తొందరగా నిద్రపోయి 2:30కి అంతా లేసి రెడీ అయిపోయి బై 3:30 మేము క్యూలో ఎంటర్ అయిపోయాం. యాక్చువల్లీ మేము చాలా టెన్షన్ పడుతున్నాం ఎంతసేపు పడుతుంది దర్శనం కానీ, బికాస్ అప్పుడు న్యూస్లో అంతా దర్శనం అవ్వడానికి 12 hours పడుతుంది, 10 hours పడుతుంది అలా చెప్తూ ఉన్నారు. బట్ మిరాకిల్ ఏంటంటే మాకు అసలు 1.5 hourలో దర్శనం అయిపోయింది. 3:30 క్యూలో ఎంటర్ అయితే బై 5:15 అంతా మాకు దర్శనం అయిపోయింది. అండ్ 6 o'clock అంతా మేము లడ్డు అవి తీసుకొని బై 6 మేము రూమ్ దగ్గర ఉన్నాం మళ్ళీ. అసలు చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగింది దర్శనం. ఎక్కడ కంపార్ట్మెంట్లో ఆపలేదు, ఎక్కడ ఆపలేదు. ఇట్ వాజ్ వెరీ స్మూత్. అండ్ రూమ్ దగ్గర 6 o'clock అంతా వెళ్ళిపోయి కొంచెం సేపు నిద్రపోయి మళ్ళీ 8 కల్లా టెంపుల్ దగ్గరికి వచ్చాం. చూస్తున్నారు కదా క్రౌడ్ కూడా అంత ఎక్కువ లేరు. సో వచ్చి మేము ఇలా కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాం, ఇలా ఫొటోస్ తీసుకొని ఆఫ్టర్ దట్ అగైన్ వి వెంట్ టు వెంగమాంబ అన్నప్రసాదం ఓన్లీ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్. సో చూస్తున్నారు కదా డేలో ఫస్ట్ అన్నదానం స్టార్ట్ చేసే ముందు ఇలా దేవుడికి పూజ చేసి హారతి ఇచ్చి స్టార్ట్ చేస్తారంట. నేను కూడా ఫస్ట్ టైం ఇది చూడడం. నేను ఎప్పుడు బ్రేక్ఫాస్ట్కి మేము ఎప్పుడు రాలేదు, ఓన్లీ లంచే చేసేవాళ్ళం. సో బ్రేక్ఫాస్ట్ ఇదే ఫస్ట్ టైం చేయడం. సో బ్రేక్ఫాస్ట్కి ఏం పెట్టారంటే ఉప్మా విత్ చట్నీ అండ్ సాంబార్ పెట్టారు. సో ఈ పూజ అదంతా చూసి చాలా బాగా అనిపించింది. అసలు మైండ్ చాలా పీస్ఫుల్గా ఉన్నింది ఈసారి తిరుమలలో వెళ్ళినప్పుడు. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఆఫ్టర్ దిస్ మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం, రూమ్ దగ్గరికి వెళ్ళి లగేజ్ తీసుకొని తిరుపతి స్టార్ట్ అయిపోయాం. వెళ్ళి కార్ దగ్గరికి వెళ్ళి ఇంకా వి స్టార్టెడ్ టు నెల్లూరు. సో ఈసారి తిరుమల ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. ఇట్ ఈస్ రియల్లీ అ వెరీ మెమరబుల్ ట్రిప్. హాయ్ గైస్, సో ఇది మా 3rd డే ఆఫ్ తిరుమల ట్రిప్. నిన్న మేము కొండ ఎక్కాము, బై వాక్ వెళ్ళాము. ఏ టైంకి రీచ్ అయ్యాం? 10:30. బై 10:30 తిరుమల రీచ్ అయిపోయాం. అండ్ అక్కడ రూమ్కి వెళ్ళి చెక్ ఇన్ అయ్యి నిన్నంతా ఫుల్ స్లీప్, ఎందుకంటే బాగా కాలు నొప్పులు వచ్చాయి. సో ఈవినింగ్ 6కి లేసి ఈవినింగ్ 6కి లేసి ఇంకా నేను 3 పిడికలు ఇవ్వాలని మొక్కొని ఉంటే అది ఇచ్చేసి వచ్చి ఎర్లీగా డిన్నర్ చేసేసి పడుకునేసాం. బికాస్ మాకు ఈరోజు మార్నింగ్ 4 o'clockకి దర్శనం ఇచ్చారు స్లాట్. అండ్ మేము కరెక్ట్గా 3:30కి క్యూ ఎంటర్ అయ్యాం, దర్శనం క్యూ. అండ్ అసలు ఈరోజు దర్శనం ఎంత ఫాస్ట్గా అయిందంటే, ఎన్నిసార్లు తిరుమల వచ్చా నాకు ఎప్పుడు ఇంత ఫాస్ట్గా దర్శనం అవ్వలేదు. 1 hour 40 minutesలో మాకు దర్శనం అయిపోయింది. లైక్ 5:15కి అంతా దర్శనం అయిపోయి బై 6 మేము లడ్డు అన్నీ తీసుకొని మళ్ళీ రూమ్కి వచ్చేసాము. అండ్ వచ్చి కొద్దిసేపు నిద్రపోయి దెన్ బ్రేక్ఫాస్ట్ చేసి ఎప్పుడు బాను ఏ టైంకి కొండ దిగా 10:30, 11 అంతా తిరుపతికి వచ్చేసాం కొండ దిగి. కానీ దర్శనం అయితే అసలు ఎంత అమేజింగ్గా అయిందంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది. 1 hour 40 minutesలో చాలా బాగా అనిపించింది. అంతా కంపార్ట్మెంట్లో కూడా అసలు వేయలేదు, చాలా బాగుంది. అండ్ మా రూమ్ అంతా కూడా మేము వరాహస్వామి గెస్ట్ హౌస్లో స్టే చేసాము. టెంపుల్కి చాలా దగ్గర, అది జస్ట్ వాకింగ్ డిస్టెన్స్.
సో అక్కడ స్టే చేసాం. రూమ్ అంతా కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ లేట్గా నిద్ర లేసాము అండ్ చాలా హడావడి అయిపోయింది. మళ్ళీ లేట్ అయిపోతుందేమో అని ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఫోన్ కూడా లేదు. సో దర్శనం అదంతా అయితే చాలా బాగా జరిగింది ఈసారి తిరుమలలో. అండ్ వాకింగ్ కూడా నాది ఫస్ట్ టైం నేను తిరుమల బై వాక్ రావడం. చాలా కాలు నొప్పులు వచ్చాయి. ఒక 2000 స్టెప్స్ వరకు అయితే నా వల్ల అస్సలు కాలేదు, ఎట్లా నడుస్తానో అనుకున్నాను. బట్ ఆఫ్టర్ దట్ ఇట్ వాస్ స్మూత్, కొంచెం నడవగలిగాం, అంతా బాగుంది. అండ్ ఇప్పుడైతే మేము ఇంకా నెల్లూరు స్టార్ట్ అయిపోయాము. టైం 12 అవుతుంది. ఇంకా డైరెక్ట్ నెల్లూరు వెళ్ళిపోవడమే, ఎక్కడ ఆగడం లేదు. ఆన్ ద వే లంచ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం, అంతే కదా. సో ఓకే గైస్, దిస్ వాస్ ఆ తిరుమల ట్రిప్. అసలు చాలా అంటే చాలా బాగా జరిగింది సార్. దర్శనం కానీ, ఫస్ట్ టైం నడిచి వెళ్ళడం అంతా చాలా మెమరబుల్గా ఉన్నింది. నేను అక్కడక్కడ స్నిప్పెట్స్ తీసాను, లైక్ మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు, టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడక్కడ స్నిప్పెట్స్ తీసాను. అవన్నీ ఐ పోస్ట్ ఇన్ దిస్ బ్లాగ్. ఏదో కాల్ వచ్చింది. ఐ థింక్ ఈ బ్లాగ్ కొంచెం లాంగ్ బ్లాగ్ ఉంటుంది. ఇట్ విల్ బీ నైస్. Please like and share our video and subscribe to our channel, guys. Thank you so much. Bye, take care.